నేను ఐఏఎస్ని. మీకు గవర్నమెంట్ జాబ్ కావాలంటే చెప్పండి. మీకున్న అర్హతను బట్టి ముందుగా ఉద్యోగం ఇప్పిస్తా. ముందుగా అడిగినంత డబ్బులు ఇవ్వండి. అపాయింట్మెంట్ ఆర్డర్ మీ ఇంటికి పంపిస్తా. ఆ అపాయింట్మెంట్ ఆర్డర్లో జాయినింగ్ తేదీ ఎప్పుడుంటే అప్పుడు సచివాలయానికి రండి అంటూ బాధితుల్ని మోసం చేసిన ఘటన తెలంగాణ సచివాలయంలో వెలుగులోకి రావడం కలకలం రేపుతుంది. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన తెలంగాణ సచివాలయానికి నకిలీ ఉద్యోగుల బెడద కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికే 2 వారాల వ్యవధిలో 2 నకిలీ ఉద్యోగుల్ని అరెస్ట్ చేయగా తాజాగా మరో నకిలీ ఐఏఎస్ పట్టుబడ్డారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని బాధితుల నుంచి లక్షలు వసూలు చేస్తున్న కేటుగాడికి సచివాలయంలోని రెగ్యులర్ ఉద్యోగులు సహకరించడం గమనార్హం. నిందితుడు నకిలీ ఐఏఎస్ అవతారం ఎత్తి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఒక్కో బాధితుడి నుంచి ఒక్కో ఉద్యోగానికి 20,000 నుంచి ₹1,00,000 వరకు వసూలు చేశాడు. అలా 7 బాధితులు నిందితులను నమ్మి డబ్బులు ఇచ్చినట్లుగా సైబరాబాద్ పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో నిందితుడు నకిలీ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాదు ఫేక్ అపాయింట్మెంట్ ఇచ్చి బాధితుడిని డైరెక్ట్గా సచివాలయానికి రప్పించడంపై ఎస్పీఎఫ్ అధికారులు సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిందితుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన 2 నుంచి భారీ మొత్తంలో డబ్బుల్ని వసూలు చేసినట్లుగా గుర్తించారు. నకిలీ ఐఏఎస్కు సచివాలయంలో పలువురు రెగ్యులర్ ఉద్యోగులు సహకరించినట్లు ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు.